గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ వార్తా విశ్లేషణకు స్వాగతం. నా పేరు రాజ్ రెడ్డి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ను ఒకసారి చూద్దాం. ఈనాడులో ప్రధానంగా హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు అంటూ ఆ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు అంటూ ఇందులో ప్రధానంగా ఈ హెడ్లైన్లో పొందుపరిచారు. అదేవిధంగా మరో ఐటమ్ నకిలీ రోగులు అడ్డదారి అనుమతులు, లంచాలు ఎరవేసి అధికారులకు లోపరుచుకొని అక్రమాలు, వైద్య కళాశాలపై సిబిఐ కొరడా అంటూ మరో ఐటమ్. వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ, మలబార్ బంగారు వజ్రాభరణల తయారీ కర్మాగారం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిధుల బదిలీకి ఒత్తిడి చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో అరవింద్ కుమార్ విచారణ, అడావుడి నిర్ణయాలకు కారకులెవరనే కోణంలో ఆరా. అదేవిధంగా బడిపిల్లలు ఐఐటిలో చదవచ్చు, 10 ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో 10 ఆన్లైన్ కోర్సులు అంటూ ఈ నెలలో ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతిని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమని పొందుపరిచారో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ నేడు సామాజిక న్యాయ సమరబేరి సభ, జై బాపు జై భీమ్ జై సంవిధాన్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ. నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు. పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల వరకు హాజరు. 40,000 మందికి పైగా వచ్చే అవకాశం. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఖర్గే. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ నేతలు. నేడు పీఏసీ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీలు. పాల్గొననున్న ఖర్గే. ఇంకో ఐటెం చూసుకున్నట్టయితే రాజాసింగ్పై బీజేపీ సీరియస్ అంటూ కూడా ఇంకో ఐటెంని ప్రచురితం చేశారు. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు కోసం స్పీకర్కు లేఖ రాసేందుకు కూడా బీజేపీ సిద్ధం అనేది కూడా ఇందులో ఈ ఐటెంలో పొందుపరిచారు. ఎందుకంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ పూర్తిగా కొవ్వట్టు పార్టీగా మారిందని కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా అధ్యక్ష ఎంపికల్లో గందరగోళం వాతావరణం అలజడి సృష్టించడంలో సంబంధించినటువంటి కామెంట్స్ రాజాసింగ్ చేశారు. అందుకే బీజేపీ కూడా సీరియస్గా ఉందనేది కూడా ప్రచురితం చేసింది. అయితే సెల్ ఫోన్తో పైరసీ అనేది కూడా ఇంకో ఐటమ్ పొందుపరిచారు. RRR ఉత్తర భాగానికి 8,000 కోట్లు, భూసేకరణ అదనపు నిధులు అవసరం. కేంద్రం చెంతకు చేరిన డిపిఆర్ ప్రాజెక్టు సాంకేతిక కమిటీ వద్ద నివేదిక. ఆ తర్వాత మరో కమిటీ ముందుకు. ఆ రెండింటికి ఆమోదం పొందితే కేంద్ర కేబినెట్ వద్దకు ఫైల్ అంటూ కూడా RRRకు సంబంధించింది కూడా ఈ ఐటమ్ని ఆంధ్రజ్యోతిలో పొందుపరిచారు. అదేవిధంగా వేరే పేపర్ మళ్ళీ సాక్షి చూసుకుందాం. సాక్షిలో ఏమని ఇచ్చారో చూద్దాము. బ్యానర్ ఐటమ్ సారీ వచ్చేసారి మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అన్ని సామాజిక వర్గాలు, జిల్లాలకు భవిష్యత్తులో సముచిత న్యాయం, అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులకు సర్దుబాటు. రెండోసారి అధికారంలోకి వస్తాం, అప్పుడు అవకాశాలు వస్తాయి. సీనియారిటీకి గౌరవం తప్పకుండా ఉంటుంది. స్థానిక ఎన్నికలపైన దృష్టి పెట్టండి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తాజ్ కృష్ణ హోటల్లో ముఖాముఖిగా మాట్లాడి బుజ్జగింపు. ఎవరి వాదనలు వారే. అలిగి వెళ్లిపోయిన ప్రేమ్సాగర్ రావు. దాదాపు 3 గంటల పాటు హోటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేకు ముఖ్య నేతల స్వాగతం అంటూ ఈరోజు బహిరంగ సభ ఉంది కాంగ్రెస్ది. అందులో భాగంగానే నిన్న ఎవరైతే అసంతృప్తి ఉన్నారో మంత్రి పదవులు ఆశించి వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. అదేవిధంగా కేసీఆర్ది కూడా ఒక ఐటమ్ ఇక్కడ బ్యానర్లో చూసుకోవచ్చు. వైరల్ ఫీవర్తో ఆసుపత్రిలో కేసీఆర్. చికిత్స అందిస్తున్న వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవి రావు. డెంగ్యూ సోకినట్లు అనుమానం. పరీక్షలు నిర్వహించిన వైద్యులు. కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి వాకప్. అయితే ఎంవి రావు అయితే ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది, స్టేబుల్గా ఉన్నది అనేది కూడా ఎంవి రావు హెల్త్ బులెటిన్ కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మరో పేపర్ అయితే చూద్దాం. వెలుగులో ఏం ప్రధానంగా ఇచ్చారు ఐటమ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లు జోరుగా, వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్న సర్కార్. స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో ఆర్థిక సహాయం జమ. పనుల ప్రారంభానికి నిధులు లేకపోతే లబ్ధిదారులకు మహిళా సంఘాల నుంచి లోన్లు. గ్రూప్ 1 ఆఫీసర్లకు స్కీమ్ అమలు బాధ్యతలు. పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు. అన్ని జిల్లాల్లో స్పీడ్ అందుకున్న నిర్మాణాలు.
కేటీఆర్ చెప్తేనే నిధులు పంపినాం, హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకు 45 కోట్లు బదిలీ చేసినాం అంటూ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను అయితే మనం చూసుకోవచ్చు. హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు అంటూ కూడా ఇంకో ఐటాన్ని కూడా ప్రచురితం చేశారు. మరొక పేపర్ నమస్తే తెలంగాణను పరిశీలిద్దాం. నమస్తే తెలంగాణలో ఏ అంశాలు పొందుపరిచారో చూద్దాం, ఏమేమి అంశాలు తీసుకున్నారో. ఇటు అప్పులు అటు పన్నులు, 20 నెలలు 2 లక్షల కోట్లు అప్పు అంటూ కూడా రేవంత్ రెడ్డిని అదేవిధంగా మోడీని కోట్ చేస్తూ చేశారు. 8 ఏండ్లు 3 రేట్లు అధికం అంటూ ఈ ఐటమ్ను ప్రచురితం చేశారు. అదేవిధంగా నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్కు మా సీఎం జవాబిస్తారు, కూలి చేసుకునేటోళ్లకు రూపాయలు 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం, మామూలు విషయమా, వాళ్ళు 5,000 చూస్తారా, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య అంటూ కూడా నమస్తే తెలంగాణలో ఐటమ్ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ అట్లాంటోళ్ళు ఉంటారు, క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకోం, అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అంటూ కూడా ఇంకో అది ఇచ్చారు. అదేవిధంగా రొటీన్ హెల్త్ చెకప్, యశోద దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్, ఆరోగ్యం బేసిక్గా ఉందన్న వైద్యుల బృందం. ఎంవి రావు కూడా ఒక బులెటిన్ విడుదల చేశారు, కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది, స్టేబుల్గా ఉందంటూ కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇవి వార్తా విశ్లేషణలో ఇప్పుడు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం వార్తా విశ్లేషణలో.